నమస్తే. తాజాగా అమెరికా రాయబారి, భారత్‌లో యూఎస్ అంబాసిడర్ సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. 2 రోజుల పాటు పర్యటించారు. ఈ పర్యటనకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే టెక్నికల్లీ 370 ఆర్టికల్ అబ్రగేషన్ తర్వాత, అంటే రద్దు తర్వాత ఒక అమెరికా రాయబారి జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటన పాకిస్తాన్‌కి జియోపొలిటికల్‌గా ఎలాంటి మెసేజ్‌నిస్తుంది? ఏ విధమైనటువంటి మెసేజ్‌నిస్తోంది? జమ్మూ కాశ్మీర్ విషయంలో అమెరికా వైఖరి ఏమైనా మారుతోందా? స్టాండ్ ఏమైనా మారుతోందా? ఏం చెప్పాలనుకుంటోంది? ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో ఈ చర్చలో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు సంజయ్ గారు. సంజయ్ గారు నమస్తే. నమస్తే అండి. సంజయ్ గారు, ఇప్పుడు సార్ సమీప భవిష్యత్తులో, నియర్ ఫ్యూచర్‌లో 2 నెలల్లో, 3 నెలలతో బై ఎండ్ ఆఫ్ దిస్ డిసెంబర్ లోపటి గనక భారత్, పాకిస్తాన్ యుద్ధం గనక వస్తే, ఇన్ కేస్ వస్తే అమెరికా ఏ స్టాండ్ తీసుకుంటుంది? న్యూట్రల్‌గా ఉంటుందా? లేదంటే పాకిస్తాన్‌కి ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తుందా? లేదంటే భారత్‌కి సపోర్ట్ చేస్తుందా? వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడుంటుంది? ఇప్పుడు తాజా పరిస్థితిని బట్టి చూస్తే, ఇప్పుడు సెర్గియో గోర్ ఇక్కడికి రావడం కానివ్వండి, కశ్మీర్ గురించి ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పడం కానివ్వండి, అలాంటి పరిస్థితి నియర్ ఫ్యూచర్‌లో వస్తే అమెరికా ఎటువైపు ఉంటుంది? చెప్పటం కష్టం అండి. ఎందుకంటే మనం చూసాం, ఇప్పుడు పక్కనే ఆల్రెడీ ఇరాన్ వార్ నడుస్తుంది కదా. స్ట్రైట్స్ ఆఫ్ హార్మోజ్, గల్ఫ్ అంతా కూడా గందరగోళంగా ఉంది. అటు ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నా, అటు రష్యా యుక్రెయిన్ తీసుకున్నా. సో ఒక తీసుకుంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం వస్తే కనుక ఒక ఆర్క్ ఆఫ్ క్రైసిస్ అంటామండి. యుక్రెయిన్ నుంచి తీసుకుంటే బ్లాక్ సీ నుంచి మన టర్కీ, అదంతా కూడా అక్కడ కూడా కర్దిష్ గొడవ అది నడుస్తుంది. బట్ బ్రాడ్ గా ఇజ్రాయెల్, పాలెస్టీన్, తర్వాత ఇటు పక్కన తీసుకుంటే పర్షియన్ గల్ఫ్ మొత్తం అంత గందరగోళంగా ఉంది. ఆ తర్వాత పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ వరకు ఒక ఆర్క్ ఆఫ్ క్రైసిస్ ఏర్పడుతుందండి. సో అటువంటి దుస్సాహసం పాకిస్తాన్ చేయకపోతేనే మంచిది, చేయదని అనుకుంటున్నా అండి. ఎందుకంటే ఇంత గొడవల్లో ఉంటే కనుక పాకిస్తాన్ కి మిలిటరీ సప్లైస్ కావాలి చాలా కన్సిస్టెంట్ గా. ఒకవేళ దీర్ఘకాలికంగా యుద్ధం సాగితే ఆ మిలిటరీ సప్లైస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఎందుకంటే ఇప్పటికే ప్రస్తుతానికి కనుక తీసుకుంటే టర్కీ యొక్క డ్రోన్స్ కానివ్వండి, మిగతా అవన్నీ కానివ్వండి, అవన్నీ కూడా సౌదీ అరేబియా కొనుక్కుంటోంది. టర్కీకి చాలా డ్రోన్స్ తయారు చేసే ఇండస్ట్రియల్ కెపాసిటీ ఉంది. డ్రోన్స్ కెపాసిటీ చాలా ఉంది, మిజైల్ కెపాసిటీ చాలా ఉంది. కానీ ఇన్ని యుద్ధాలకి సప్లై చేసే కెపాసిటీ టర్కీ దగ్గర ఉండవు. మనం చూస్తున్నాం అమెరికన్స్ వైపు నుంచి కనుక చూసినట్టయితే అమెరికాలో కూడా చాలా చర్చ నడుస్తుంది. ఏమని నడుస్తుంది? ఇటీవల కాలంలో మనం పర్షియన్ గల్ఫ్ లో ఎక్కువ ఎక్విప్మెంట్ వాడటం వల్ల వాటి యొక్క మిజైల్ స్టాక్స్ అవి డిప్లీట్ అయ్యాయని కూడా విన్నాం. అంతేకాదు పెసిఫిక్ ఓషన్ లో ఉన్నటువంటి లాస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉందో అది అమెరికన్స్ తీసి ఇటు పర్షియన్ గల్ఫ్ లోకి పంపిస్తున్నారు. అంటే అమెరికా కూడా పాకిస్తాన్ కి పెద్ద ఎత్తున సప్లైస్ చేసే అవకాశం ఉంటుందా? తక్కువ అవుతుంది. అటువంటి తరుణంలో ఎవరు చేస్తారు పాకిస్తాన్ కి ఎక్కువ డిఫెన్స్ మిలిటరీ సప్లైస్ అంటే? కేవలం చైనా మిగులుతుందండి. చైనా మీద పూర్తిగా ఆధారపడాల్సి ఉంటుంది. చైనా నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే కానీ పాకిస్తాన్ అటువంటి కవ్వింపు చర్య చేస్తుందని అనుకోవటం సాధ్యం కాకపోవచ్చు. అంతేకాదు గల్ఫ్ దేశాలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిన్ను నమ్ముకుని మేము డిఫెన్స్ ట్రీటీ చేసుకుంటే, నువ్వు పోయి భారత్తో యుద్ధం చేస్తే, నువ్వంతా డిఫెన్స్ అంతా అటు బిజీగా పెట్టుకుంటే మా సంగతి ఏంటి అని కూడా వాళ్ళు అడుగుతారండి. సో ఒక విధంగా చూస్తే మక్కా పీస్ జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ లో జాయిన్ అవటం వల్ల పాకిస్తాన్ కి డిప్లొమాటిక్ సపోర్ట్ రావచ్చు. కానీ మరో పక్క ఈ పాకిస్తాన్ భారత్ మీద దూకుడుగా వ్యవహరించి బిజీగా అవుతాను అంటే కనుక ఆ దేశాలు మీతో మరెందుకు చేసుకున్నాం డిఫెన్స్ అగ్రిమెంట్ అని అడిగే అవకాశం ఉంటుందండి. మరో వార్ ఫ్రాంటియర్ కనుక ఓపెన్ చేస్తే పాకిస్తాన్ భారత్ మీద కానివ్వండి, అటు కాశ్మీర్ లో కానివ్వండి, మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా అంతే నచ్చకపోవచ్చు. బయటికి గంభీరంగా ఉండి పాకిస్తాన్ కి డిప్లొమాటిక్ గా సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడచ్చు. కానీ బట్ అంతర్గతంగా వాళ్ళల్లో కూడా ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అది కూడా గమనించాల్సిన విషయం. తర్వాత పాకిస్తాన్ ఎకానమీ బాగాలేదు, బట్ దాంతో సంబంధం లేదు పాకిస్తాన్ మిలిటరీకి. ఓవరాల్ గా తీసుకుంటే ఏ దేశం మాట చైనా పాకిస్తాన్ వింటుందా అంటే, ఇటువంటి కాంటెక్స్ట్ లో చైనా ఎటువంటి సిగ్నలింగ్ ఇస్తోంది పాకిస్తాన్ కి అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి. ఒకవేళ చైనా కనుక భారత్ ని ఆర్థికంగా దెబ్బతీయాలి అని ఆలోచించి పాకిస్తాన్ ని కవ్వించి నువ్వు ఏదన్నా చేస్తే మేము చూసి చూడనట్టు వదిలేస్తాం, కానీ మా వైపు నుంచి మీకు అందాల్సిన డిఫెన్స్ ఎక్విప్మెంట్ అంతా ఇస్తాం అంటే కనుక బహుశా పాకిస్తాన్
అటువంటి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. బట్ బ్రాడ్గా ప్రస్తుతానికైతే డిప్లొమాటిక్గా అంత ఇర్రేషనల్ డెసిషన్ ఈ డిప్లొమాటిక్ ఫ్రేమ్వర్క్స్ లేవండి. అంటే సిచ్యువేషన్ కండ్యూసివ్గా లేదు. బట్ చూడాల్సిన విషయం పాకిస్తాన్ ఎలా అంటే సూసైడల్ గా బిహేవ్ చేస్తుందా పాకిస్తాన్ అనేది చూడాల్సిన విషయం. ఎందుకంటే బట్ పాకిస్తాన్కి అంతర్గతంగా ఇన్స్టెబిలిటీ ఉంది కాబట్టి ఎట్లా ప్రవర్తిస్తుందని తెలియదు. బట్ ఓవరాల్ డిప్లొమాటిక్ చెస్ బోర్డ్ కనుక చూస్తే కనుక పాకిస్తాన్ భారత్ మీద యుద్ధం చేస్తే పాకిస్తాన్కి చాలా డిసడ్వాంటేజ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే డెఫినెట్గా ఒక అందులో సందేహం ఏం లేదు. ఓడిపోతాం అనేటువంటి సంగతి వాళ్ళకు కూడా తెలుసు. పాకిస్తాన్ మరింత క్రైసిస్లోకి వెళ్ళిపోతుందన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి, పాకిస్తాన్ ప్రజల దృష్టిని అవును. మరల్చడానికి అవును, correct. భారత్ని ఒక దోషిగా చూపించి, భారత్ని బూచిగా చూపించి, అక్కడ ఉన్నటువంటి పరిపాలకులందరినీ కూడా పక్కకు నెట్టేసి, షహబాజ్ షరీఫ్ని, ఆసిఫ్ అలీ జర్దారిని పక్కకు నెట్టేసి, తాను ఎదగడానికి ఇండివిజువల్గా తాను ఇంకా పై ఎత్తుకులు ఎదగడానికి పాకిస్తాన్ దేశం కొలాప్స్ అవుతుంది. బట్ సైన్యం లేదా అసిమునిర్ ఇంకా అవును. శక్తివంతులు అవుతాడు అనేది ఒక థియరీ. అవును, ఆ పాసిబిలిటీస్ ఉన్నాయండి. బట్ కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు డిప్లొమాటిక్ గా కనుక తీసుకుంటే చాలా దేశాలు పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. తర్వాత అమెరికా కూడా పాకిస్తాన్ కనుక ఇండియాతో బిజీ అయితే ఇరాన్ లో విషయంలో అమెరికాకి ఏమీ సహాయం చేయలేదు కదా. సో అటువంటి తరుణంలో అమెరికా ఎట్లా వ్యవహరిస్తుందని చూడాలి. మనం ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నంత కాలం పాకిస్తాన్ మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చింది, భారత్ మీద యుద్ధం చేయొద్దు ఎందుకంటే మీరు అటు వెళ్తే కనుక మాకు ఇబ్బంది అవుతుంది అని. అంతేకాదు మన మీద కూడా చాలా సార్లు ఒత్తిడి తీసుకురావడం జరిగింది పాకిస్తాన్ టెర్రరిజం కి వాటికి సంబంధించి. బట్ ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం పాకిస్తాన్ కనుక టెర్రరిజం కనుక భారత్ లో చేస్తే పెద్ద ఎత్తున మన వాళ్ళు రిటాలియేషన్ ఇస్తున్నారు. అండ్ మనం చూపించాం కూడా ఒక గ్రేడెడ్ రిటాలియేషన్ అంటాం కదండి. ఫస్ట్ ఉరీలో క్రాస్ బార్డర్ స్ట్రైక్స్ మిలిటరీ ద్వారా చేయించాం, తర్వాత బాల్కోట్ లో ఎయిర్ స్ట్రైక్స్ చేయించాం. మొన్న ఆపరేషన్ సింధూర్కి అయితే కనుక కేవలం కశ్మీరే కాదు అక్రాస్ ది ఫ్రాంటియర్ మేము పాకిస్తాన్ హిట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈయన దెబ్బలు తగిలిన తర్వాత ఏవో ఈ మధ్య కాలంలో వాళ్ళు కొత్తగా ఆర్టిలరీ గన్స్ తెచ్చుకున్నట్టు చైనా నుంచి, అవన్నీ మోహరించామని ఫోటోలు కూడా వాళ్ళు డిస్ప్లే చేయటం జరుగుతోంది. కేవలం కొన్ని గన్స్ తెచ్చుకోవటం వల్ల ఇంత కాన్ఫిడెన్స్ వస్తుందా పాకిస్తాన్ ఆర్మీ అంటే డౌట్ఫుల్ అండి. బట్ మీరు చెప్పింది వాస్తవం, పాకిస్తాన్ ఆర్మీ రేషనల్ గా బిహేవ్ చేయదు, తన ప్రజలకి ఏం కావాలి అని ఆలోచించదు. అటువంటి తరుణంలో ఎట్లన్నా బిహేవ్ చేయొచ్చు. బట్ బ్రాడ్ గా చూస్తే కనుక మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత మన డిఫెన్స్ ఎక్విజిషన్స్ అవి చాలా ఇంప్రూవ్మెంట్ ఇంతకు ముందు కూడా అయ్యింది. బట్ ఇటీవల కాలంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాము. మనం లేటెస్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అవి కూడా చాలా టెస్ట్ చేయడం జరుగుతుంది, సిగ్నలింగ్ నడుస్తుంది. అంతేకాదు మనం పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కి కాకుండా ప్రపంచానికి కూడా చూపించాం ఏంటంటే, మీరు ఒకసారి గమనిస్తే పాకిస్తాన్ మిలిటరీ ఏదైతే ఉందో అది ఇరానియన్ మిలిటరీ కంటే బలమైందండి. ఇరానియన్ మిలిటరీ ఇరాన్ దాదాపు 3-4 దశాబ్దాల నుంచి ఎకనామిక్ శాంక్షన్స్ లో ఉంది. ఏ వెస్ట్రన్ కంట్రీ కూడా పాకిస్తాన్ ఇరాన్ కి ఒక మిలిటరీ ఎక్విప్మెంట్ ఇవ్వలేదు. చైనా నుంచి కొనుక్కునే స్తోమత ఉంది కానీ, అంటే స్తోమత లేదు ఆర్థికంగా, కోరిక ఉంది కానీ స్తోమత లేదు, ఎందుకంటే వాళ్ళ మీద ఎకనామిక్ శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి. కానీ మీరు పాకిస్తాన్ తీసుకోండి, అమెరికన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, టర్కిష్ ఎయిర్ డిఫెన్స్ కానివ్వండి లేదా డ్రోన్స్ కానివ్వండి అవి కానివ్వండి, చైనా నుంచి ఎయిర్ డిఫెన్స్ జెట్స్ అన్ని తెచ్చుకుని అన్ని దేశాల నుంచి అద్భుతంగా అన్ని ఎక్విప్మెంట్ తెచ్చుకుంటే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ లో ఒక్క మిజైల్ కానీ, ఒక ప్రొజెక్టైల్ అంటారు కదండి, ఏదైనా కానీ డ్రోన్ కానీ ఏదన్నా కానీ ఒక్క ప్రొజెక్టైల్ కూడా భారత్ మీద పడలేదండి 4 రోజుల పాటు. వాళ్ళు ఏవో 12 కూల్చేసాం విమానాలు, 6 కూల్చేసాం అంటున్నారు కానీ, బట్ బ్రాడ్ గా చూస్తే కనుక పాపులేషన్ సెంటర్స్ మీద, జనాభా ఎక్కువ ఉన్న చోట్ల లేదా ఎయిర్పోర్ట్స్ మీద కానివ్వండి, సివిలియన్ ఎయిర్పోర్ట్స్ మీద కానివ్వండి, ఒక్క ప్రొజెక్టైల్ పాకిస్తాన్ మన దేశం మీద పడలేదు. ఆన్ ది కాంట్రరీ మన వైపు నుంచి చూసాం బ్రహ్మోస్ మిజైల్స్ వెళ్ళి అక్కడ ఎంత ధ్వంసం చేసాయో చూడటం జరిగింది. అదే సమయంలో అమెరికా చేస్తున్న యుద్ధం చూడండి ఇరాన్ మీద, పర్షియన్ గల్ఫ్ లో ఎన్ని మిజైల్స్ ఇరాన్ నుంచి వచ్చి పడ్డాయి. అంటే పాకిస్తాన్ కంటే కేపబిలిటీ తక్కువ ఉన్న ఇరాన్ చూపించింది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అని. అదే పాకిస్తాన్ ఆర్మీ, ఇంకా బలం ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ, మనం ఎయిర్ డిఫెన్సెస్ అద్భుతంగా పనిచేశాయి. ఇప్పుడు ఇరాన్ వార్ చూసి మన వాళ్ళు ఇంకా నేర్చుకోవటం నడుస్తుంది, ఆల్రెడీ తయారై ఉంటారు.
మనం పాకిస్తాన్ మీద ఎయిర్ డిఫెన్స్ అందుకంత బాగా పనిచేసింది అంటే మనం యుక్రెయిన్ వార్ లో ఏం జరిగిందో గమనించి దానికి సిద్ధమైపోయారు మన మిలిటరీ వాళ్ళు. ఇప్పుడు ఇరాన్ వార్ నుంచి చూసి మన వాళ్ళు ఇంకా నేర్చుకుని ఉంటారు. సో కాబట్టి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ లో ఇండియన్ ఆర్మీ ఎలా ఉందో అలానే ఉంటుంది, ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ అలానే ఉంటుంది అనుకుంటే కనుక పాకిస్తాన్ చాలా తప్పు చేస్తోంది. ఈసారి అటాక్ ఎలా ఉంటుందో భారత్ నుంచి ఊహించడం కష్టం. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ టైం ఏమో క్రాస్ బార్డర్ స్ట్రైక్ అయింది, తర్వాత ఎయిర్ స్ట్రైక్ అయింది బాల్కోట్ లో, తర్వాత అక్రాస్ ఇంటర్నేషనల్ బార్డర్ మన ఆపరేషన్ సింధూర్ లో దెబ్బ కొట్టడం జరిగింది. ఈసారి కేవలం భారత్ వైపు నుంచే వెళ్తాయా లేదా సముద్ర మార్గంగా వెళ్ళి పెద్ద ఎత్తున అటాక్స్ చేస్తుందా భారత్? అది కూడా పాకిస్తాన్ ఆలోచించాల్సిన విషయం. అంత తేలిక కాదండి పాకిస్తాన్ కి. అందులో మన వాళ్ళు ఈ మధ్య కాలంలో తీసుకుంటే కనుక డిఫెన్స్ స్టాకింగ్ అంటాం కదండి, అంటే ఎన్నాళ్ళకి యుద్ధానికి ప్రిపేర్డ్ గా ఉంటాం అన్నది, దానికంతా కూడా సంసిద్ధంగానే ఉంటున్నారు. సో నా ఉద్దేశంలో పాకిస్తాన్ అటువంటి దుస్సాహసం చేయదని అనుకుంటాను. ఎందుకంటే ఇప్పటి నుంచి తీసుకుంటే మీకు కాశ్మీర్ లో కానివ్వండి, అక్రాస్ హిమాలయాస్ కానివ్వండి, స్లోగా చల్లబడుతుంది వెదర్. మా మౌంటైన్ పాసెస్ అవన్నీ క్లోజ్ అయిపోతాయి, పెద్ద ఎత్తున స్నో ఉంటుంది. సో అటువంటి తరుణంలో భారత్ మీద ఒత్తిడి తీసుకురావటం ఇంకా కష్టం అవుతుంది. ప్లేన్స్ లో యుద్ధం చేస్తే మాత్రం పాకిస్తాన్ అసలు నిలబడలేదు భారత్ కి అగేనెస్ట్ గా. సో మౌంటైన్ పాసెస్ అన్ని వింటర్ లో క్లోజ్ అయిన తరుణంలో, అంటే ఇంతకు ముందులా కాదు, హిమాలయ ఏమి దుర్భేద్యం ఏమి కాదు, క్రాస్ చేయొచ్చు, బట్ స్టిల్ అదొక ఐటమ్ మనం గమనించాల్సిన విషయం. కరెక్ట్. ఫైనలీ ఈ పిఓజేకే విషయంలో సంజయ్ గారు, పిఓజేకేని మనం విషయంలో ఆచితూచి అడిగేయడానికి అంటే ఒక అగ్రెసివ్గా ముందుకు వెళ్లకుండా ఉండడానికి వెనకాల అటు చైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇటు అమెరికా ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఆ రెండు దేశాలను కనుక ట్యూన్ చేసేస్తే వీ కెన్ ఈజీలీ మనం తిరిగి దాన్ని స్వాధీనం చేసుకోవచ్చు. కేవలం అడ్డుపడుతున్నటువంటి అంశాలు ఏవైనా ఉన్నాయంటే ఈ రెండింటిని చూసే మనం అంత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళడం లేదు, రైట్ టైం కోసం చూస్తున్నాము అని అంటున్నారు. అది కరెక్టేనా? ఈ రెండు దేశాలు చైనా అండ్ అమెరికాను కనుక ట్యూన్ చేసేస్తే వీ కెన్ ఈజీలీ దాన్ని మనం తిరిగి సొంతం చేసుకోవచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు అంటున్నారు. కరెక్టేనా? 1971 లోనే చైనా, పాకిస్తాన్, అమెరికా ఏం ఆలోచిస్తున్నాయని మనం ఆగలేదండి. ఛాన్స్ దొరికింది. అంతేకాదు అప్పుడు మా స్థితిగతులు, హ్యుమానిటేరియన్ సిచ్యువేషన్ కూడా చాలా తీవ్రంగా ఉంది. పెద్ద ఎత్తున రెఫ్యూజీస్, శరణార్థులు భారత్లోకి వస్తున్న తరుణంలో చైనా ఏమంటోంది? చైనా యాక్చువల్లీ 1971 యుద్ధానికి ముందు భారత్ ని బెదిరిస్తూ కొన్ని ట్రూప్స్ మూవ్ చేసిందండి టిబెట్ లో. అలానే అమెరికా న్యూక్లియర్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ బే ఆఫ్ బెంగాల్ లోకి పంపించింది. 1971 లోనే మనం చైనా ఏం ఆలోచిస్తుంది, పాకిస్తాన్ అమెరికా ఏం ఆలోచిస్తుంది అని ఆలోచించలేదండి. అంటే పరిగణలోకి తీసుకుంటాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏంటి చెప్తున్నారు, లేదా వాళ్ళ మూవ్మెంట్స్ ఎలా ఉన్నాయి అవన్నీ గమనించడం జరుగుతుంది. చాలా మర్యాదగా రెస్పాండ్ అవటం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా మన స్ట్రాటజీలో వాటిని ఫ్యాక్టర్ చేసుకోవడం జరుగుతుంది. బట్ మన యాక్షన్ ఏదైతే ఉందో మన అవసరాలు బట్టి, మన అనాలిసిస్ మీద, మన ఇవాల్యుయేషన్ అసెస్మెంట్స్ మీద ఆధారపడి ఉంటున్నాం. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో కాశ్మీర్ ప్రజలు తిరగబడుతున్నారు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా, కానీ ఆలోచన విధంగా వాళ్ళు భారత్ కి దగ్గరగా ఉన్నారా? అక్కడ ప్రజల ఆలోచన విధానం ఎలా ఉంది? భారత్ ఉన్నటువంటి రాజకీయంగా ఉన్నటువంటి ఆలోచన విధానం వాళ్ళు అంగీకరిస్తారా? ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయండి. తర్వాత అక్కడ కూడా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఆలోచన విధానం వేరు, గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఒక ఆలోచన విధానం వేరు. అక్కడ కొంతవరకు షియాస్ ఉన్నారు, ఇక్కడ సున్నీస్ ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా మనం విలీనం చేసుకుంటే భారత్ లో ఉన్నటువంటి కాశ్మీర్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి చాలా చేసుకోవాలండి. ఇవన్నీ చూసి భయపడుతున్నాం అని చెప్పట్లేదు, బట్ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ చేసుకోవాలి మన స్ట్రాటజీలో. ఇవన్నీ కూడా స్ట్రాటజీలో ఫ్యాక్టర్ చేసుకుని స్థానికంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు, వాళ్ళు ఎలా ప్రవర్తించబోతున్నారు మన వైపు, అక్కడ ప్రజల్ని ఆలోచన విధానం, అంటే వాళ్ళు ఇప్పటి వరకు పాకిస్తాన్ ఒక పెడుతున్నటువంటి నిర్వహించినటువంటి గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ లో వాళ్ళు పెరిగిన వాళ్ళు కదా, దాన్ని అంగీకరించకపోయినా ఓవర్ నైట్ భారతీయుల్లాగా వాళ్ళు ఆలోచించగలరా? ఇలాంటివన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత మనకి ఎప్పుడు కావాలి అన్న అంశం, మన టైమింగ్ ఏంటి అని చూసుకుని మనం చేస్తామండి. అఫ్ కోర్స్ చైనా చాలా గట్టిగా రెస్పాండ్ అవుతుంది, ఎందుకంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అక్కడి నుంచే వెళ్తుంది.
ఒకవేళ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కనుక మన చేతుల్లోకి వస్తే మనకి ఆఫ్ఘనిస్తాన్కి యాక్సెస్ వస్తుందండి, ల్యాండ్ యాక్సెస్ వస్తుంది, సెంట్రల్ ఏషియాకి ల్యాండ్ యాక్సెస్ వస్తుంది. ఇవన్నీ ఇంత యాక్సెస్ వస్తే కనుక చైనా చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు. కానీ చైనాను కూడా ఎలా ఆపాలి అటువంటి తరుణంలో అని కూడా మనం ఫ్యాక్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి. బట్ బ్రాడ్గా మన అవసరాలు బట్టి మన అసెస్మెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ వేరే దేశాలు ఏం చేస్తాయి అన్న దాని మీద పరిగణలోకి తీసుకుంటాం ఖచ్చితంగా, భయపడటం ఉండదండి. ఓకే, ఎనీవే సంజయ్ గారు, చూద్దాం. వీ హోప్ ఈ సెర్గియో గోర్ పర్యటన ద్వారా కశ్మీర్ విషయంలో, పిఓజేకే విషయంలో అమెరికా వైఖరి మారాలి, భారత్కి అనుకూలంగా ప్రవర్తించాలని మనం కోరుకుందాం. లెట్స్ హోప్ ఫర్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కూడా మీరు తెలియచేయవచ్చు. జమ్మూ కాశ్మీర్ విషయంలో, పిఓజేకే విషయంలో అమెరికా వైఖరి మారుతోందా? పాకిస్తాన్కి షాక్ ఇవ్వబోతోందా? అమెరికాని పూర్తిగా ఎప్పుడూ నమ్మలేము, ఏ దేశం కూడా నమ్మలేదు. బట్ స్టిల్ ఈ పర్యటన ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటోంది పాకిస్తాన్కి అమెరికా? తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వచ్చే ఎపిసోడ్లో మనం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మనం మాట్లాడుకుందాం, కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.